ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే సింధు నాగరికత యొక్క ఫస్ట్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. సింధు నాగరికత అనేటువంటిది మనకి 2500 BC నుంచి 1750 BC మధ్య ఉన్న కాలాన్ని ఏమంటారంటే సింధు నాగరికత అంటారు. అయితే సింధు నాగరికత ఏ యుగానికి సంబంధించిందంటే మనకి సంధికాల యుగానికి సంబంధించిందండి. సింధు నాగరికత మనకి ఇందులో కనిపిస్తుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారండి ఇంగ్లీష్లోని. ఇది మనకి ఇందులో కనిపిస్తుంది, చరిత్రలో కనిపిస్తుంది. చరిత్ర అంటే ఏంటంటే లిఖిత ఆధారాల ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తే దాన్ని చరిత్ర అంటారనమాట. చాలామంది చరిత్రకారులు మనకి చరిత్రని మనకి తెలియజేస్తారండి తమ రచనల ద్వారా అండి. మనకి సింధు నాగరికత మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏదైనా సరే మనకి ఒక కాన్సెప్ట్ ప్రకారం నేర్చుకోవాలండి. అన్నీ కలిపి నేర్చుకోవడం కాదండి. ఇప్పుడు పరిచయం సరిహద్దులు ఉన్నాయండి, విడివిడిగా ఒక్కొక్క టాపిక్ కింద నేర్చుకోవాలి మనం. అలా నేర్చుకుంటే మనకు బాగా అర్థమవుతుందండి. అంటే ఒక వేలో వెళ్ళాలన్నమాట. అయితే మనకి ఇందులో మన సింధు నాగరికత అన్నప్పుడు మనకు అందులో పరిచయం తెలుసుకోవాలండి, సరిహద్దులు తెలుసుకోవాలి, సమకాలీన నాగరికతలు తెలుసుకోవాలి. స్థావరాలు ఉంటాయి, 16 స్థావరాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అవి సింధు నాగరికతలో ప్రతి ఎగ్జామ్లో కూడా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకి మ్యాక్సిమం దీని నుంచి క్వశ్చన్ లేకుండా అయితే పేపర్ అయితే ఉండదండి. సింధు నాగరికత సమాజంలో అప్పుడు ఎలా ఉండేది ఏంటి అది కూడా తెలుసుకోవాలండి. అలాగే ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, భాషా లిపి, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, పతనానికి కారణాలు కూడా తెలుసుకోవాలి. మరి సింధు నాగరికత పతనం అయిన తర్వాత ఏమొచ్చింది, అసలు పతనానికి రీజన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలన్నమాట. మనకి సింధు నాగరికత యొక్క పరిచయం చూసుకుంటే మనకి భారతదేశ వాయువ్య ప్రాంతంలో రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు పంజాబ్లో 1921 మనకి హరప్ ఏ ప్లేస్ అంటే హరప్ అనే ప్లేస్ని తొలిసారిగా దైరం సహాని సజ్జాన్ మార్షల్ నాయకత్వంలో కనుగొన్నారనమాట. అంటే ఆయన నాయకత్వం కనుగొన్నారనమాట అండి. నెక్స్ట్ 1825లో హరప్పా నాగరికత అంటే మనకి 1921లో మనకి హరప్పా అనే సైట్ని కనుక్కున్నారు కాబట్టి హరప్పా నాగరికత పేరు వచ్చిందండి. మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఒక ప్రదేశం కనుక్కున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే ఏ ప్రదేశం కనుక్కుంటారో దాని పేరు పెట్టడం అనేటువంటి ఆనవాయితీ అంటే అండి. మనకి ఇంత ప్రీవియస్ క్వశ్చన్ కూడా అండి అది. సింధు నాగరికత అని మనకు తెలిసింది బాగానే, చిన్నప్పటి నుంచి అది విని ఉంటాం. మా సింధు నాగరికత ముందు పేరు ఏంటంటే హరప్పా నాగరికత పెట్టడానికి రీజన్ ఏంటని కూడా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి గ్రూప్ 2లో. సో మనకి కాన్సెప్ట్ బాగా తెలియాలన్నమాట. రీజన్ ఏంటంటే మనకి ఇలా పురావస్తు శాస్త్రజ్ఞులు ఏం చేస్తారంటే అండి, వాళ్ళు ఏదైతే కనుక్కుంటారో ఫస్ట్ దాని పేరు పెట్టడం అనేటువంటి ఆనవాయితీ అండి. దానివల్ల హరప్పా నాగరికత అనేవారండి 1921. బట్ 1825లో అండి మనకి బ్రిటిష్ వారికి చార్లెస్ మేసన్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఉందని చెప్పేసి బ్రిటిష్ వారికి తెలియజేశారండి. బట్ ఇంకా దాని మీద ఫర్దర్గా ఎవరు చర్యలు తీసుకోలేదండి. చార్లెస్ మేసన్ అనే వ్యక్తి చెప్పాడనమాట. బట్ పూర్తిస్థాయిలో కనుగొంది ఎవరంటే దైరం సహాని కనుక్కున్నారండి 1921లో. 1831లో ఏంటంటే హరప్పా చుట్టుపక్కల పరిశోధన చేశాడు. బట్ సరిగ్గా కొనుక్కోలేకపోయింది ఎవరంటే విలియం బర్డ్ అనేటువంటి వ్యక్తి అనమాట. 1861లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మొదటి డైరెక్టర్ జనరల్ సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అండి మనకి 1861లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటు చేశారనమాట. అయితే సో ఇతని ఆధ్వర్యంలోనే మనకి ఫస్ట్ మనకి ఈ పురావస్తు శాఖ అనేటువంటిది మనకి వెలుగులోకి వచ్చిందనమాట. అంటే మనకు ఒక పురాతనమైన వస్తువులు అప్పుడు మనకి వెలికి తీయడం లేదా ఆ టైంలో ఇతను ఉన్న టైంలో మనకి బయటపడడం వల్ల ఇతనే ముందు ఉన్నాడు కాబట్టి ఇతను భారతదేశ పురావస్తు శాఖ పితామహుడు అని అంటారండి. అయితే మనకి భారతదేశ పురావస్తు శాఖ పితామహుడు ఇతడండి. బట్ సౌత్ ఇండియాకి అయితే ఎవరంటే రాబర్ట్ బ్రూస్వుడ్, ఇది మనం ఏపీ హిస్టరీలో చదువుకుంటాం అనమాట. 1902లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎవరంటే సజ్జాన్ మార్షల్ అండి. మనకి ఈ టైంలో మనకి ఫస్ట్లో ఏంటంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా 1902లో మనకి కలకత్తాలో ఉందన్నమాట. ఎందుకంటే బ్రిటిష్ వారి టైంలో కదండి 1902 అంటే మనకి ఆ టైంలో ఏంటంటే అంతా కూడా మనకి కలకత్తా హెడ్ క్వార్టర్ జరిగింది అనమాట. అందుకని చెప్పి కలకత్తాలో ఉండేది. అదే ప్రజెంట్ మనకి ఢిల్లీలో ఉందన్నమాట. 1902 1930 వరకు కూడా మనకి సజ్జాన్ మార్షల్ మనకి దీనికి డైరెక్టర్ జనరల్ అండి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి. ఫ్రెండ్స్, నా నోట్స్ చూసి కొంచెం ఏమనుకోకండి, ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి ఇది. అయితే మీరు నా క్లాస్ విని నోట్స్ రాసుకోండి. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నన్ను కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సజ్జాన్ మార్షల్ సింధు పరివాహక ప్రాంతాలు పరిశోధన చేయాలని డిసైడ్ అయ్యారండి. దానికోసం చెప్పి సజ్జాన్ మార్షల్ 20 గ్రూప్స్ ఏర్పాటు చేసుకున్నారు. దైరం సహాని నాయకత్వంలో ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపే 1921లో హరప్పా అనే ప్రాంతం కనుగొన్నారు. మనకి ఇక్కడ 2 రకాలుగా ఇవ్వచ్చండి. సజ్జాన్ మార్షల్ ఇవ్వచ్చు, దైరం సహాని కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి 2 ఇచ్చారంటే మరి కీ బట్టి ఉంటుందండి ఆన్సర్. నార్మల్ బేసిక్గా అయితే దైరం సహాని కరెక్ట్ ఆన్సర్ అనమాట. బట్ సజ్జాన్ మార్షల్ నేతృత్వంలో కనుగొన్నారు కాబట్టి ఈయన్ని కూడా ఇవ్వచ్చండి ఒక్కొక్కసారి. మరి సింధు నాగరికత సింధు పరివాహక ప్రాంతంలో వెలిసింది. సింధు నాగరికత అనేది సింధు పరివాహక ప్రాంతంలో వెలిసిందనమాట. బట్ రీసెంట్ ఆధారాలు ఏంటంటే సింధు పరివాహక ప్రాంతం దూరంగా కూడా జరిగిందని చెప్పేసి రీసెంట్ ఆధారాలు కూడా వెలువడుతున్నాయండి.
మనకి ఇప్పుడు పరిచయం అయితే అయిందండి. సరిహద్దులు చూసుకుందాం. ఇప్పుడు మనకి సింధు నాగరికతకి 2 సరిహద్దులు ఉన్నాయండి. తొలి సరిహద్దులు, మళ్ళీ సరిహద్దులునండి. అయితే మనకి ఫస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకున్నారు, కానీ తర్వాత తెలిసిందండి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యిందని. అంటే అక్కడ కూడా సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపడ్డాయి అనమాట. మనకి సింధు నాగరికత యొక్క చూసుకుంటే మనకి తొలి సరిహద్దులు చూసుకుంటే కనుక మనకి ఇది నార్త్ సౌత్ అనుకున్నాం అనుకోండి, ఇది ఈస్ట్ వెస్ట్ అనుకుంటే కనుక మనకి నార్త్ వైపు హర్యానా రాపర్ వరకు ఉందండి. బెటర్గా గుజరాత్ వరకు ఏమో సౌత్ వైపు ఉన్నదండి. తొలి సరిహద్దులు చూసుకుంటే మనకి ఈస్ట్ వైపు వెస్ట్ చూసుకుంటే ఈస్ట్ వైపు ఏమో అలంగిరి వెస్ట్ యూపీలో ఉందండి. అలాగే వెస్ట్ వైపు ఏమో బెలుచిస్తాన్లో సుఖ్తజండ్ అండి. ఇది తొలి సరిహద్దులు. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ కొంచెం మనకి వేరే ప్లేసెస్లో కూడా సింధు నాగరికత సైట్స్ బయటపడ్డాయండి. సో మనకి ఏంటి మళ్ళీ సరిహద్దులు అంటారు వాటిని. ఈ నార్త్ వైపు జమ్మూ అండ్ కాశ్మీర్ మాందా అండి. మాందాలో అయితే మనకి అక్కడ వరకు ఉన్నాయని చెప్పేసి అంటున్నారండి. అంటే మనకి నెక్స్ట్ సౌత్ వైపు చూసుకుంటే దైమాబాద్ మహారాష్ట్ర వద్ద అనమాట అండి. అంటే ఈ ప్రవర నది ఒడ్డున ఉంది దైమాబాద్ అనేటువంటిది. ఈ ప్రవర నది అనేటువంటి గోదావరి ఉపనది మనకు జాగ్రఫీలో వస్తుంది అనమాట. అలాగే ఈ దైమాబాద్ మహారాష్ట్రలో ఏంటంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఒక ఏదు విగ్రహం ఏనుగు, రథము, రాతి విగ్రహాలు అయితే మనకు బయటపడ్డాయి అనమాట. గేదె, ఏనుగు, రథము, రాతి విగ్రహాలు అయితే మనకి దైమాబాద్లో బయటపడ్డాయి. ఈస్ట్ వైపు ఏమో అలంగిరి వెస్ట్ యూపీలో ఉందండి. వెస్ట్ వైపు ఏమో బెలుచిస్తాన్ సుఖ్తజండ్ ఇది పాకిస్తాన్లో ఉందన్నమాట అండి. ఇక్కడ మనకి తొలి సరిహద్దు మరి సరిహద్దులు చూసుకుంటే కనుక మనకి ఈస్ట్ వైపు వెస్ట్ వైపు ఏం మారలేదు, కానీ నార్త్ సౌత్ వైపు మాత్రం మనకి సరిహద్దులు అనేవి మారాయి అనమాట. సో మనకి ఈ సరిహద్దులు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మనకి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ క్వశ్చన్లో మనకి ఇలా ఇవ్వచ్చండి. తొలి సరిహద్దులు మళ్ళీ సరిహద్దులు చెప్పి ఆప్షన్స్ మార్చి ఇవ్వచ్చు అనమాట. సో ఇవి మనకి తెలుసుకుని ఉండాలండి. సింధు నాగరికత అనేటువంటిది మనకి 1,29,960 చదరపు కిలోమీటర్లు ఉందండి. సింధు నాగరికత అనేటువంటిది ఇంత ప్లేస్లో మనకి ఆక్యుపై ఉందన్నమాట. నెక్స్ట్ హరప్ప, మొహంజదారో ఈ రెండు కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. పంజాబ్లో ఉన్నాయన్నమాట. మొహంజదారో పాకిస్తాన్ పంజాబ్లో ఉంది. హరప్ప సింధ్ స్టేట్లో ఉన్నట్టుందండి. ఇది మొహంజదారో పంజాబ్లో ఉన్నాయి. మోస్ట్ ఫేమస్ సైట్స్ అండి సింధు నాగరికతలో హరప్ప, మొహంజదారో కూడా. ఈ రెండింటికి కూడా డిస్టెన్స్ ఎంత ఉందండి, 483 కిలోమీటర్ దూరంలో ఈ రెండు ఉన్నాయండి. నెక్స్ట్ చాన్హుదారో 130 కిలోమీటర్ దూరంలో ఉంది. నెక్స్ట్ అంటే మనకి సింధు సైట్స్లో లోతాల్, బన్వాల్, కాలిబంగ్ ఇవి కూడా చాలా మోస్ట్ ఫేమస్ సైట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంక మొత్తం 16 ఉన్నాయండి. బట్ ఈ 6 బాగా ఫేమస్ అనమాట. సింధు నాగరికత టైంలో సమకాలీన నాగరికతలు ఏమైనా ఉన్నాయని చూసుకున్నప్పుడు ఏంటంటే అంటే 2500 BC నుంచి 1550 BC మధ్యలో ఇంకా ప్రపంచంలో ఇంకేమైనా నాగరికతలు ఉన్నాయా సింధు నాగరికత వెలిసిన టైంలో. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నామండి. అలాగే అమెరికాలో కూడా ఉంటారని కదండి. ఈ టైంలో మన ఫ్రెండ్స్ మనకు తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు కదా. అంటే అక్కడ అమెరికాలో నివసిస్తున్నారు ప్రజలు, ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు, అమెరికాలో నివసిస్తున్నారు, ఇలా ఉంటాయి కదండి. అలాగే అంటే ఆ టైంలో సింధు నాగరికత మన ఇండియాలో వెలిసిన టైంలో ఇంకేదైనా నాగరికతలు ఉన్నాయి అనుకున్నప్పుడు చూసుకుంటే చైనా నాగరికత ఉందండి. ఆఫ్రికాలో ఈజిప్ట్ నాగరికత ఉంది. ఇరాక్, మెసొపొటేమియా, సుమేరియా నాగరికత అని కూడా అంటారండి. దాన్ని ఇరాక్ అనొచ్చు, మెసొపొటేమియా అనొచ్చు, సుమేరియా నాగరికత అనొచ్చు. ఇది కూడా మనకి భారతదేశ వాయువు ప్రాంతం వెలిసిందనమాట. నెక్స్ట్ సింధు నాగరికత. ఇది అత్యంత ఈ అన్నింటిలో చూసుకుంటే అత్యంత పురాతనమైనది అండ్ పెద్ద నాగరికత ఏదైనా ఉందంటే కనుక ఆ సింధు నాగరికత అంటే అది మన స్పెషలైజేషన్ అనమాట సింధు నాగరికత అనేది. అందుకే మనకి సింధు నాగరికత లేకుండా ఏ పేపర్ కూడా ఉండదండి కాంపిటేటివ్ ఫీల్డ్లోని. నెక్స్ట్ సింధు నాగరికత ప్రజలు ఎవరితో వర్తక వ్యాపారాలు చేశారని కూడా అడగచ్చండి. వీళ్ళు ఇరాక్ లేదా మెసొపొటేమియా లేదా సుమేరియా ఈ వాళ్ళతో ఏంటంటే వర్తక వ్యాపారాలు చేశారండి. ఇది కూడా ఒక క్వశ్చన్ అండి ఇది.